సుంచలయ్య జిల్లా గ్రంథాలయ సంస్థ విశ్రాంతి ఉద్యోగుల సంఘానికి జనరల్ కార్యదర్శిని. సారథి జిల్లా గ్రంథాలయ సంస్థ ఉద్యోగుల సంఘానికి ప్రెసిడెంట్. ఆయన గౌరవ అధ్యక్షుడు. నేను సుధాకర్ ఆచారి ఉప మాట్లాడు. మా యొక్క సంఘము 1918 సంవత్సరంలో ఏర్పడింది. అప్పటి నుంచి మేము అన్ని విషయాల్లో మా యొక్క విశ్రాంతి ఉద్యోగులకి కావాల్సిన సౌకర్యాల గురించి, రావాల్సిన అరేర్స్ని గురించి పోరాడుతూనే ఉన్నాము. కానీ ప్రభుత్వం నుంచి మాకు ఇచ్చేటువంటి శాలరీ గ్రాంటు, పెన్షన్ గ్రాంట్ మొత్తం కలిపి 97 లక్షలు, లక్ష చెల్లిస్తుంది. కానీ మాకు ప్రతి నెల అటు ఉద్యోగులకని మాకు కానీ మొత్తము 70 చిల్లర, అంటే 70 లక్షల వరకు అవుతుంది. మిగిలిన కంటిన్యూట్లు, పేపర్ ఖర్చులు అయితేమి, ఇతరత్ర కరెంట్లు అయితేమి, రెంటలు అయితేమి మొత్తం కలిపితే 1,00,000 కోటికి దాటిపోతుంది. కానీ గవర్నమెంట్ వారు మేము 100 కోట్లు బడ్జెట్ అడిగితే వాళ్ళు 36 కోట్లు మాత్రమే ఇస్తున్నారు. అంటే 13 జిల్లాల మీద 47 కోట్లు, 40 కోట్లు చాలదు. మాకు వచ్చేటువంటి 90 లక్షల్లో 70 లక్షలు బాను, మిగిలిన కంటిన్యూట్ బాను చాలదు. చాలినప్పుడు 3 నెలలకి 97 లక్షలు ఎలా చాలుతుంది? చాలదు. కానీ 3 నెలకు వచ్చేసి మాకు 70 లక్షలు, 80 లక్షలు అవుతుంది. 3 నెలలకి 2 కోట్ల చిల్లర అవుతుంది. కానీ వాళ్ళు ఇచ్చేది మాకు చాలదు. కాబట్టి దయచేసి పౌర గ్రంథాలయ సంచాలకులకు వాళ్ళు కూడా తెలియజేశాము. మొన్న వారు వచ్చి కూడా విచారించి వెళ్ళిపోయారు. ప్రస్తుతం మన గౌరవులైనటువంటి నారా లోకేష్ విద్యా, ఎలక్ట్రానిక్ మరియు గ్రంథాలయ శాఖ మంత్రి గారు అయినటువంటి ఆయన దృష్టికి తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నాము. ఆ ప్రయత్నానికి ముందు పత్రికా ప్రకటన ద్వారా తెలియపరచాలని ఆలోచిస్తున్నాము. అన్ని మున్సిపాలిటీలు కలిపి దాదాపు 100 కోట్ల పైనే రావాలి. మున్సిపాలిటీలు కానీ, గ్రామ పంచాయతీలు కానీ 100 కోట్ల పైన రావాలి. కానీ 2027 నుంచి 28 నుంచి ఇప్పటి వరకు ఒక నెల్లూరు మున్సిపాలిటీ మాత్రమే 40 కోట్లు కట్టాలి. మేము ఎన్ని దఫాలు పోయి సెక్రటరీ గారు, మేము అందరం వెళ్ళి ఎన్ని దఫాలైనా కడదాం, చేస్తాం, చూస్తాం అంటారే కానీ కట్టడం. మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసరు మెమో ఇచ్చి 75% ఉండేటువంటి నెలలో 75% కట్టమని అడిగితే కడతామంటున్నారే కానీ 20 లక్షల గురించి కూడా కట్టాం. అది కూడా సకాలంలో కట్టరు. ఏమయ్యా మాకు జీతాలు లేవు, పెన్షన్ లేవు అని అడిగితే మాకే జీతాలు లేవు, మమ్మల్ని ఏం చేయమంటారు అంటారు. ప్రజల వద్ద నుంచి వసూలు చేసిన 8 పైసలు ఈరోజు 40 కోట్లు వాళ్ళు మాకు బకాయి. మా సొమ్ము వాడుకున్నారు కదా అంటే అయితే ఏం చేయమంటారు అంటారు. అంటే దానికి జవాబు లేదు. వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకునే దానికి గవర్నమెంట్ తీసుకోవాలి కానీ మా వల్ల ఏం కాదు, మాకు ఆ అధికారాలు లేవు. కాబట్టి దయచేసి మన మున్సిపల్ మంత్రి గారు అయినటువంటి నారాయణ గారు గౌరవనీయులైనటువంటి వారు తగిన చర్యలు తీసుకొని మాకు వసూలు అయ్యేదానికి పంచాయతీ నుంచి వచ్చేటువంటి పన్ను వసూలు అయ్యేదానికి ప్రయత్నం చేసి ఇప్పించగలని మరీ ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా లోకేష్ గారిని కూడా ప్రార్థిస్తున్నాం. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.